మేమైతే మే నెల 16 తారీఖున వెళ్ళామండి దుబాయ్. వెళ్ళి ఒక రోజు రూమ్‌కి తీసుకెళ్లారు. రూమ్‌కి తీసుకెళ్ళాక మళ్ళీ రోజు నుంచి డ్యూటీ ఇచ్చారు. డ్యూటీకి వెళ్ళిన కానించి ఇక్కడ ఏజెంట్ చెప్పిన పని ఏదీ లేదక్కడ. ఎన్ని స్టేర్లయినా బస్తాలు మోయించి, డబ్బాలు మోయించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే అలాగే ఓపిక చేసుకొని ఒక 10 రోజులు వెళ్ళాం. వెళ్ళి మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే మా పని ఇలాగే ఉంటది. మీకు ఇంటికాడ ఏం చెప్పారో అది మాకు అనవసరం. మాకు వన్స్ ఇక్కడికి వచ్చారంటే మా పని ఇలాగే ఉంటది. ఎన్ని సంవత్సరాలైనా మీరు ఇలాగే చేయాలన్నారు. అలాగని మేము ఇంటికి వచ్చి అక్కడ ఇంతకుముందు నుంచి పనిచేసే వాళ్ళని కనుక్కున్నా. ఏంటి ఈ కంపెనీ ఏంటని. ఈ కంపెనీ అయితే జీతాలు ఇవ్వరు. మనం తినడానికి నెలకు 300, 400 ఇస్తారు అంతే అని అన్నారు. దాంతో మాకు అనుమానం వచ్చి ఇంటికి ఫోన్ చేసి ఏజెంట్లతో మాట్లాడితే, ఆ ఏజెంట్ గారు రత్తయ్య గారు నేను మాట్లాడతాను అలాగే ఇంతకుంటది మీరు ఎందుకు మోస్తారు బత్తాలు ఇయి అని బాగానే చెప్పారు. కానీ అటువంటివి ఏం జరగలేదు. అతను మాట్లాడడం మళ్ళీ అదే పని చెప్పడం జరిగింది. తర్వాత రత్తయ్య గారు దుబాయ్ వచ్చారు. వచ్చి మాకేదో నచ్చచెప్పి మళ్ళీ పనికి పంపారు. మీకు మారిపోద్దని. కానీ అయినా మారలేదు. సేమ్ పని చెప్తున్నారు. ఏంటని రత్తయ్య గారు అని అక్కడ ఉండగానే అడిగితే, రత్తయ్య గారు అక్కడికి వచ్చి మా కంపెనీ వాళ్ళని కొనేద్దామని చూసి మీకు మనిషికి 200 ఇస్తాను. పని బాగుందని చెప్పండి అని కంపెనీకి వచ్చి బేరాలాడటం కూడా జరిగింది. తర్వాత మేము ఈ ఆర్‌టీవీ వాళ్ళతో మా ఇంటికాడ ఫ్యామిలీని ఆర్‌టీవీ దగ్గరికి వెళ్ళండి. ఆర్‌టీవీని పట్టుకుంటే మంచి జరుగుతుంది అన్నారని ఇది పంపితే ఈ ఆర్‌టీవీ అతను చాలా మాకు మేలు చేశారు. ఫస్ట్ వీడియో రిలీజ్ చేయగానే అందరూ ఫోన్లు చేస్తా మొదలుపెట్టారు పెద్ద పెద్దోళ్ళందరూ. ఏంటి మీ ఇబ్బందులేంటి ఇయి అని. ఆ వీడియో వచ్చిన కాడ నుంచి మాకు కొంచెం సహకంగా శెట్టి, మోహనం ఈళ్ళందరూ మాకు ఎదరకొచ్చారు సాయం చేయడానికి. తర్వాత ఇక్కడికొచ్చాక వచ్చే ముందు పేపర్లు పంపారు. మీరు అక్కడికెళ్ళాక డబ్బులు అడగకూడదు ఇయి అని మాకు దానికి అంగీకారం లేక ఇక్కడ చెప్పిన పని ఒకటి, అక్కడ చేసేది ఒకటా? ఇక్కడ చెప్పిన పని ఇంచు కూడా అక్కడ లేదండి. అక్కడ మనుషులు చేసే పని చెప్తలేదు. ఒక మిషన్ కూడా చేయలేని పని చెప్తున్నారు. మేము ఎలా చేయగలమని మేము అడిగామండి అక్కడికి. ఈ పని ఎలా చేయగలం మీరు చేయగలరా అని అడిగితే, మీ చేత చేయించడమే మా పని. మీకు టిక్కెట్లు ఊరికే ఏసి వీసాలు ఊరికనే తీసామా? అందువల్లే తీసాం. ఈ పని చేయించకుండా కానీ మా మీద రాజకీయ చెప్తే అవి కూడా మేము చెప్పాం. వీళ్ళు వినలేదు చాలా మాటలు. ఈ వీడియో వచ్చాకే ఈ ఆర్‌టీవీ ద్వారా వీడియో వచ్చాకే మాకు కొంచెం రేపయిన తర్వాత మోహన్ గారు మేము రెమ్మల్లో ఉన్నామని తెలిసి ఆళ్ళ రిలేటివ్స్ ద్వారా మా దగ్గరికి వచ్చేయండి మేము చూసుకుంటామన్నారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆయన రూమ్ ఇచ్చారు. రూమ్ ఇచ్చాక కాకపోతే సదుపాయాలన్నీ కేతా శెట్టి అన్న అతనే ఈ రత్తయ్యతో కాంటాక్ట్ అయ్యి మొత్తం మీద ఎలాగయ్యారో తెలదు. కానీ ఇక్కడికి వచ్చేదాకా శెట్టే మాకు అన్ని మేలు చేశాడు. ఎయిర్‌పోర్ట్‌లో రిస్క్ అయినా అవన్నీ శెట్టే చూసుకుని మమ్మల్ని ఇక్కడికి ఇండియా పంపారు శెట్టి గారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మాకు డబ్బులు మేము 2 నెలలు అక్కడ ఇబ్బంది పడ్డాం. ఇంటికాడ మేము వడ్డీలకి తెచ్చుకుని ఇక్కడ కట్టాం మంచిదన్నారు, అయ్యన్నారు ఏజెంట్లు ఏయేయో చెప్పారు. అందుకని సంపాదించుకుందాం కదా! అప్పుడే తీర్చుకుందామని మేము వెళ్ళాం. కాకపోతే అక్కడ ఈ పని లేదు. జీతాలు కూడా ఇవ్వరని మన కంపెనీ వాళ్ళు వచ్చి కూడా అక్కడ తీసుకున్నాం. ఎక్కడైనా సరే దుబాయ్‌లో ఒరిజినల్ ఎంరసైడ్ ఇస్తారు ఏ కంపెనీ అయినా సరే. మా కంపెనీలోని జిరాక్స్ ఇస్తారని దానికి కూడా అంగీకారపడ్డాడు ఈ రత్తయ్య.